అన్న రీజనల్ పార్టీస్ ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మనం చూసినప్పుడు రీజనల్ పార్టీస్ హవా కొద్దిగా పెరిగింది. మీరు తెలంగాణలో 2 జాతీయ పార్టీలు మధ్య పోటీ జరిగింది, అందుకే బీఆర్ఎస్ సీన్లో లేకుండా పోయింది అని మీరు చెప్పినప్పటికీ ఓవరాల్ దేశవ్యాప్తంగా రీజనల్ పార్టీస్ కొద్దిగా రేజ్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. దానికి అంటే చిన్న తేడా ఉంది ఇక్కడ. అంటే కంపారిజన్ కరెక్ట్ కాదు, ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలలో ఏ రీజనల్ పార్టీలు అయితే ఈరోజు పొలిటికల్గా బాగా డివిడెంట్ తీసుకోగలిగినాయో, అటు ఎస్పీ నుంచి టీడీపీ దాకా, జేడీయూ దాకా, ఈవెన్ ఇక్కడ మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, ఎక్కడైనా కానీ, ఈవెన్ మమతా బెనర్జీ కానీ, ప్రతి దగ్గరలో కూడా అయితే వాళ్ళు అధికారంలో ఉండడం ఒక్క కారణమైంది, లేదంటే రెండోది ఏదో ఒక అలయన్స్లో భాగస్వామిగా ఉండడం ఇంకొక మేజర్ రీజన్ అయింది. ఈ 2 రీజన్స్లో లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత నష్టపోయింది, తీవ్రంగా నష్టపోయింది. అయితే రీజనల్ పార్టీల పరిస్థితి ఏంటిది అని ఒకసారి మనం ఆలోచిస్తే, చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు ఒక 30 సంవత్సరాల తర్వాత బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. కానీ ఎప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, తను సొంతంగా పోటీ చేయలేదు. ఎన్డీఏ బ్యానర్లోనే పోటీ చేసింది. ఇంతకుముందు తమ్ముడు మహేష్ చెప్పినట్టు ప్రతిసారి కూడా ఎన్డీఏ కూటమిగానే పోటీ చేసింది. ఎన్నికలలో ఎప్పుడైనా ఒక పార్టీ పోయినప్పుడు ఉండేటువంటి ఎమోషన్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, ఒక గుంపుగా వెళ్ళేటువంటి స్ట్రెంగ్త్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక మాహోల్ వేరుంటుంది, ఆ నమ్మకం వేరుంటుంది, భరోసా వేరుంటుంది కార్యకర్తలకి. కాబట్టి దాదాపు 2 ప్రధాన జాతీయ పార్టీలు, దాదాపు మిగిలిన 2 మేజర్ జాతీయ పార్టీలు, సరే చిన్న చితక పార్టీలు ఉండొచ్చు, జాతీయ స్టేట్ పార్టీగా హోదా ఉన్నటువంటి పార్టీలు కానీ, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, చరిత్రలో ఎట్లయితే మీరు ఇంతకుముందు ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పినారు, హాఫ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా కిచిడీ సర్కార్లోనే ఉండింది. జాతీయ పార్టీలన్నీ కూడా అయితే రీజనల్ పార్టీలపైన డిపెండ్ కావడం కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఊపిరి ఆధారంగానే నిలబడి గెలిచినటువంటి పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సినారియో మళ్ళీ ఐ థింక్ దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది రైజ్ ఆఫ్ ది రీజనల్ పార్టీస్ ఇన్ ఇండియా నేను అంటాను. ఎందుకనంటే ఏ బ్రాండ్కైనా కానీ మనం చిన్నగుండ నుంచి చూసుకుంటూ వస్తుంటే మన జీవిత కాలంలోనే అనేక బ్రాండ్స్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక ఊపి అంతర్ధానం అవుతాయి. ప్రోడక్ట్లో వైఫల్యం అనలేం, ఒక మనిషి నేచరే అది. ఒక ప్రోడక్ట్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడతాడు, తర్వాత ఇంకో కొత్త ప్రోడక్ట్ వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేయడము, లేదంటే దాన్ని అబాలిష్ చేయడం జరుగుతాయి. ఇట్లాగే ఇక్కడ బీజేపీ బ్రాండ్కి కానీ, లేదనుకుంటే మోడీ బ్రాండ్కి కానీ మీరు ఇంకొక కీలకమైన మాట చూడాల్సింది ఏంటంటే, ఈరోజు జరిగినటువంటి ఎన్నికల మాస్కెట్ ఎవరండి? మోడీ గారు, అమిత్ షా గారు. ఇప్పుడు మోడీ అమిత్ షా గారికి దాదాపు 60 సీట్ల యొక్క షార్టేజ్ వచ్చింది లాస్ట్ ఎన్నికలతో పోల్చుకుంటే. అంటే బీజేపీ సొంతంగా 60 స్థానాలు తగ్గింది. భవిష్యత్తులో ఇది పెరుగుతుందా అని అంటే ఐ సీరియస్లీ డౌట్. ఎందుకంటే వాళ్ళ చేతిలో సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నప్పుడే పాలసీస్ వైజ్ కానీ, పార్టీ వైజ్ కానీ, సోషో ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసే విషయంలో వాళ్ళ పర్ఫార్మెన్స్కి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 303 నుంచి 240కి తగ్గించినారు. ఇప్పుడున్నటువంటి కిచిడీ సర్కార్లో అటు మోడీ గారి చేతులు కాళ్ళు కానీ, అమిత్ షా మోడీల కాళ్ళు చేతులు. భారతదేశంలో 70 సంవత్సరాల్లో 32 సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వమే కిచిడీ సర్కార్ అంటే డెమోక్రటిక్. నో అంటే నేను మాట్లాడే వర్డ్ నీకు ఏమైనా అఫెన్సివ్ ఉండొచ్చు, కానీ పొలిటికల్ లైన్ లో కిచిడీ సర్కార్ అని నేను కాయిన్ చేసింది కాదు. అదే జర్నలిస్ట్ గా ఐ హావ్ లిసన్డ్ ఇట్, ఐ రిటర్న్ ఇట్ మెనీ టైమ్స్, విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ది పీపుల్. నీకు ఆబ్జెక్షన్ ఉండొచ్చు కానీ ప్రజలకైతే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ లిటరలీ కిచిడీ. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినారు కదా, ఇండియా అలయన్స్ చేస్తున్నటువంటి వంట ఇంకా అవుతుందో లేదంటే వాళ్ళు వంట చేయట్లేదు, కిచిడీ తయారు చేయడానికి ట్రై చేస్తారు. ఆల్రెడీ ఎన్డీఏ కొంచెం అడ్వాన్స్లో ఉంది, వీళ్ళు అనుకున్నారు, అంతే తేడా. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, రీజనల్ పార్టీల యొక్క శకం ప్రారంభమైంది. ఆల్రెడీ వాళ్ళొక 10 సంవత్సరాల పాటు తమ యొక్క ప్రాభవాన్ని కానీ, తమ ప్రాధాన్యతని కానీ, లేదంటే తమ ఏమంటారు వ్యాలిడిటీని కానీ కొంత కోల్పోయినటువంటి పరిస్థితి. దానికి 100 రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆయా పార్టీలు కొంచెం రీజనల్ పార్టీలు జాతీయ పార్టీతో పోరాడడం లేకపోవడం కానీ, లేదంటే ఈ పార్టీతో అలైన్ కాకపోవడం, ఆ పార్టీతో అలైన్ కాకపోవడము, ఇండిపెండెంట్గా ఉండడానికి బిహేవ్ చేయడం, రకరకాల రీజన్స్ వల్ల ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రీజన్ ఉంది. కానీ ఈరోజు మీరు యూపీలో తీసుకోండి, మళ్ళీ ఎస్పీ దాదాపు 37 స్థానాలతోని బీజేపీని ఢీకొట్టే పరిస్థితికి వచ్చింది. సరే, మాయావతి గారి పార్టీ ఉన్నన్ని రోజులు అది ఆప్షన్ బి కింద వాడుకొని కొంత ఇబ్బంది అయింది. అటు యూపీలో మళ్ళీ రైజ్ ఆఫ్ ది రీజనల్ పార్టీ, అటు యాదవ్స్ వచ్చేసినారు బీహార్లో, యూపీలో ఇటు థాక్రేస్ వచ్చేసినారు, కిందికి వెళ్తే మీరు డిఎంకేలో స్టాలిన్స్ వచ్చేసినారు. కర్ణాటకకు వస్తే కూడా కర్ణాటకలో ఇప్పటికీ కూడా జేడీయూతోని సోపర్ చేయాల్సినటువంటి ఒక కంపల్షన్ ఉంది బీజేపీకి. ఎట్లన్నా చూడండి, ఓవరాల్గా ఏ పరిస్థితికి వస్తుందని నేను అజ్యూమ్ చేస్తున్నా. మై అనాలిసిస్ విల్ బీ లైక్ ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి డెఫినెట్గా ఆల్ బిగ్గర్ నేషనల్ పార్టీస్ విల్ బికమ్ మోర్ ఆఫ్ అ బిగ్గర్ రీజనల్ పార్టీ ఇన్ అ వే. ఏంటంటే పెద్ద
ఏమంటారు ఉనికి ఉన్నటువంటి రీజనల్ పార్టీగా ఈ రెండు జాతీయ పార్టీలు మిగిలబోతున్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు రాహుల్ గాంధీ ఎంత కష్టపడినా కానీ వాళ్ళ టాలీని డబుల్ చేసుకోగలిగినారు తప్పించి కానీ మెజార్టీ మార్క్ వైపు మెజార్టీ వైపు తీసుకుపోలేకపోవడంలో సంపూర్ణంగా విఫలం. కేవలం 100 లోపలనే వచ్చినాయి. జనరల్గా ఏంటిది 150, 200 వస్తే కానీ ఆ పార్టీ పెద్దన్న పాత్రలు ఉండేటువంటి పరిస్థితి లేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా నెక్స్ట్ 5 ఏళ్లలో ఏదో అద్భుతాలు జరిగి రీజనల్ పార్టీల ప్లేస్ని ఆక్యుపై చేసి 200 సీట్లు కొట్టే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. పైగా మొత్తం కన్వర్సేషన్ లాస్ట్ 5 years నుంచి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా చెప్తుంది బీజేపీని ఎదుర్కోవడానికి మేము అవసరమైతే కాంప్రమైజ్ అవుతాం, మా సీట్ షేరింగ్లో కూడా కొంత వెనుకకు జరుగుతాం, అకామిడేటివ్గా ఉంటాం, విచ్ ఇస్ డెమోక్రటిక్ ఇన్ ఎ వే, విచ్ ఇస్ గుడ్ ఫర్ ది రీజనల్ పార్టీస్. ఎట్ ద సేమ్ టైం ఇన్ని రోజుల దాకా బీజేపీ పార్టీ ఏమన్నది, మేము సౌత్లో విస్తరిస్తాము, నార్త్లో విస్తరిస్తున్నాము, వెస్ట్లో విస్తరిస్తున్నాము. ఎస్, దే ట్రైడ్ సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు ఆ ప్రయోగం ఫలించింది ఆ పార్టీకి. ఇప్పుడు వాళ్ళ గ్రోత్ గ్రాఫ్ ఉంటుంది కదా, ఆ గ్రోత్ గ్రాఫ్ అనేది తిరోగమన దిశలోనే ఉంది. ఒక్కసారి హై పాయింట్కి వెళ్ళిన తర్వాత ఎనీథింగ్ ఇన్ సొసైటీ ఆర్ ఎనీథింగ్ అండ్ పర్సనల్ వైజ్, కంపెనీ వైజ్ ఒక గ్రాఫ్ పీక్ అయిన తర్వాత బాటమౌట్ వైపే ఉంటుంది ఈ గ్రాఫ్ తప్పించి, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు. 2 రీజన్స్ వల్ల చెప్తా. మోడీ యొక్క బ్రాండ్ ఫ్యాటిగ్ అనేది ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయింది. హిందుత్వ పాలిటిక్స్కి సంబంధించి కూడా చాలా పీక్ వెళ్ళిపోయింది. మొన్న జరిగినటువంటి అనాలిసిస్లో కూడా 18 to 35 years ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంప్లాయ్మెంట్, ఎకానమీ, జాబ్స్ వీటిపైన ప్రధానంగా మాట్లాడినారు. ఐ థింక్ థ్యాంక్స్ టు ది ఇండియా అలయన్స్ వాళ్ళు కూడా ఈ 2-3 అంశాలను ప్రధానంగా పదే ప్రస్తావించినారు. ఇండియాలో కావాల్సింది మతం కాదు, ఎంప్లాయ్మెంట్ కావాలి, రకరకాల ప్రచారాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది మీరు అనాలిసిస్ చేసి, అందులో ఫేక్ ఏం లేదు. ఐ అప్రిషియేట్ కాంగ్రెస్ పార్టీ ఫర్ దట్. ఏంటంటే సోషల్ మీడియా ట్రెండింగ్లో బీజేపీ పోస్టులకి, నరేంద్ర మోడీ పోస్టులకి, కాంగ్రెస్ పార్టీ పోస్ట్కి వచ్చినట్టు రెస్పాన్సెస్ని చూపించింది. మల్టిపుల్ ఫోల్డ్స్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అలయన్స్ కానీ లేవనెత్తినటువంటి అంశాలకి కొంత ట్రాక్షన్ పెరిగింది. బట్ వేరాస్ 3 ఏళ్ల కింద, 4 ఏళ్ల కింద ఈ పరిస్థితి ఇట్లా లేకుండే. మోడీకి వ్యతిరేకంగా ఒక్క ట్రెండింగ్ కూడా చూడలేని పరిస్థితి. అంటే ఓవరాల్గా ఏం చెప్తున్నా అంటే ఇన్స్టాగ్రామ్ జమానాలో ప్రజలకి కానీ ఎస్పెషల్లీ ఇన్స్టా యూత్కి ఎవ్రీథింగ్ దే వాంట్ ఇన్స్టెంట్గా కావాలి వాళ్ళకి. కాబట్టి ఇంకో 20 ఏళ్ల తర్వాత దేశాన్ని విశ్వగురు చేస్తా అంటే ఎవరికి ఓపిక లేదు. డెఫినెట్గా రాబోయే కాలంలో రీజనల్ పార్టీస్ హవా కొద్దిగా పెరుగుతుంది అనే ఒక అభిప్రాయం మీకుంది. పెరగడం కాదు 1990s and 2009 వరకు ఉన్నటువంటి పరిస్థితే రిపీట్ కాబోతుంది. ఆల్రెడీ దిస్ ఈస్ ద బిగినింగ్. ఈ రోజు ఉన్నటువంటి అటు ఇండియా అలయన్స్ కానీ ఎన్డీఏ అలయన్స్ కానీ వాళ్ళ ప్రాణం ఏదో మాంత్రికుడి చేతిలో ఉన్నట్టు ఆ 2 పార్టీల యొక్క ప్రభుత్వాల ప్రాణాలు రీజనల్ పార్టీస్ చేతిలోనే ఉంటుంది. ఈ స్పిరిట్తోని, నాకు తెలిసినటువంటి ఈ స్పిరిట్తోని రీజనల్ పార్టీల యొక్క వాయిస్ కానీ వాళ్ళ బార్గెనింగ్ పవర్ కానీ ప్రజలలో వారికి ఆదరణ కానీ పెరిగేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఐ థింక్ ఫర్ మీ దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది నేషనల్ పార్టీస్ ఇన్ ఇండియన్ ఎలక్షన్స్ అనుకుంటున్నాను.